రాత్రిపూట కూడా అసలు నిద్ర పట్టదు. అసలు ప్రధాన కారణం ఏంది దీనికి? సో మేజర్గా ఇప్పుడు మనం మాట్లాడుకునే పరిస్థితిలోనే అనుకుంటే కూడా ఐడియల్గా ఇందాక మీకు చెప్పినట్లు హెడ్ఏక్కి కారణాలు చెప్తున్నాం కదా. సో ఇలానే ఏంటంటే మైండ్ ప్రీఆక్యుపై అయితే ఓకే. సో ఎప్పుడైనా సరే మీ మనసులో ఏదో ఒక ఆలోచన తెలుస్తూ ఉండి మైండ్ ప్రీఆక్యుపై అయితే ఆటోమేటిక్గా మైండ్ షట్ డౌన్ కాదు. సో నిద్రపోవడం అంటే ఏంటి, కంప్లీట్గా మైండ్ షట్ డౌన్ చేసి హ్యాపీగా నిద్రపోవాలి. సో లైట్ ఆఫ్ చేసేటప్పుడు మైండ్ కూడా స్విచ్ ఆఫ్ చేయాలి. బట్ పొద్దు నుంచి రాత్రి వరకు అనేక పనులు, సో వీటి గురించి ఆలోచనలు, సో రాత్రి పడుకున్న వెంటనే మనము మన లైఫ్ స్టైల్ మారిపోవడం వల్ల వచ్చే మార్పులు. సో ఈ జనరేషన్ మేజర్గా లేట్ నైట్ స్లీప్స్ అన్నీ ఎక్కువ అనమాట. సో ప్రాబ్లం ఏంటంటే ఐడియల్గా మీరు ఆ టైంలో నిద్రపోవాలి. యూ హ్యావ్ ఎ స్లీప్ సైకిల్. మనకు ఒక స్లీప్ సైకిల్ ప్రాపర్గా ఉంటుంది. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేయాలి, ఈవినింగ్ తర్వాత నిద్రపోవాలి. ఇన్సిస్టల్ కాన్సెప్ట్ తీసుకుంటే పొద్దున 4:35కి లేసేవాళ్ళు, ఈవినింగ్ 6కి క్లోజ్ వర్క్స్ అని కంప్లీట్, 6:30 తర్వాత ఫుడ్ అయిపోయింది, 7కి స్లీప్ ఐడియల్గా. సో ఈ కాలంలో ఏం చేస్తున్నాము, 10, 11, 12 అయినా కూడా వీఆర్ స్టక్ టు టీవీ. సో ఐడియల్గా నిద్ర పట్టిన వాళ్ళకి మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్ ఏంటంటే స్లీప్ హైజీన్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. స్లీప్ హైజీన్ అంటే ఏంటంటే రాత్రి పూట పడుకునే ముందు అట్లీస్ట్ 1 అవర్ బిఫోర్ మీకు మీరు సమయం కేటాయించుకోవాలి. ఏంటి అంటే ఒకటి, అవాయిడ్ ఎనీ కాన్వర్జేషన్. సో ఇంట్లో గొడవలు పెట్టుకోకండి ఫస్ట్ పాయింట్. సో ఎస్పెషలీ హస్బెండ్ అండ్ వైఫ్, మదర్ అండ్ సన్, వాట్ ఎవర్ మేబీ, గొడవలు మండిస్తే ఆటోమేటిక్గా బ్రెయిన్ ఫ్రీగా ఉంటుంది. 2, డో నాట్ సీ ఎనీ టీవీ కంటెంట్. లేదా చూస్తున్నారా, గో ఫర్ ప్లెజెంట్ కంటెంట్, మ్యూజిక్ కానీ కామెడీ కానీ ఇవి చూడడం అలవాటు చేసుకోండి, రైట్. సో లేదు అంటే బుక్ చదవడం అలవాటు చేసుకోండి, ఓకే. సో ఇవన్నీ ఏంటంటే యు ఆర్ ట్రైన్ టు మెయింటైన్ స్లీప్ హైజీన్. సో ఈ స్లీప్ హైజీన్ చేయడం వల్ల ఏంటంటే మీరు 1 అవర్ బిఫోర్ మీ మైండ్ని యు ఆర్ ప్రీమెడిటేటింగ్ దట్ నేను ఇవన్నీ ఏం చేస్తున్నామంటే బుక్ చదివినా, కామెడీ చూస్తున్నా, మ్యూజిక్ చేస్తున్నా, లేదా వాకింగ్ బాగా చేసా, ఫిజికల్ యాక్టివిటీ ఏమైనా చేసా కూడా మీ మైండ్ ఫ్రీ అయిపోతుంది. వన్స్ యువర్ మైండ్ ఇస్ ఫ్రీ, ఆటోమేటిక్గా బ్రెయిన్ షట్ డౌన్ అయ్యడం స్టార్ట్ అవుతుంది. సో మంచి ఫిజికల్ యాక్టివిటీ అండ్ డైట్ కూడా లేట్ నైట్ తినకూడదు. రాత్రి 10 తర్వాత తిన చేస్తే మళ్ళీ బాడీ అరిగించుకోవడం స్టార్ట్ చేయాలి. అరిగించుకోవడం పడింది నిద్ర కూడా పట్టించవద్దు మీకు సరిగ్గా. సో ఆటోమేటిక్గా అర్లీగా 7 to 8 లోపల క్లోజ్ డౌన్ యువర్ ఫుడ్. అట్లీస్ట్ 2 days 2 hours బిఫోర్ స్లీప్ షట్ డౌన్ చేసి నో ఫుడ్, నథింగ్. సో ఈ కాలంలో ఏంటంటే రాత్రి 10:30, 11 పిజ్జాలు, బర్గర్లు ఇవన్నీ తెచ్చుకొని శుభ్రంగా తిని నిద్రపోకుండా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇవన్నీ మనం మార్చుకుంటే ఇవన్నీ లైఫ్ స్టైల్ మార్పులు. మన లైఫ్ని రీసెట్ చేసుకుని బ్యాక్ వెళ్తే చాలు. అంటే సింపుల్గా మనం లైఫ్ స్టైల్ మార్చుకుంటే ఆటోమేటిక్గా విల్ బి వెరీ హ్యాపీ. ప్రాబ్లం అంతా ఏంటంటే మనం ఎంతసేపు ఇదేదో స్ట్రెస్. జనరేషన్ ఏంటంటే ఇప్పుడు అందరూ ఆలోచన ఏంటంటే నేను చాలా పనిలో ఉన్నాను, నేను చాలా స్ట్రెస్లో ఉన్నాను. యూ హ్యావ్ యువర్ ఓన్ టైం. ఆ టైంలో మనం పని చేయకపోవడం వల్ల ఎక్స్ట్రా పని చేస్తున్నాం. ఎందుకు, మిగతా టైం అంతా ఏదో వేరే పని చేయడం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి. సో ప్రాపర్గా లైఫ్ని ప్రాపర్గా డిజైన్ చేసుకొని స్ట్రీమ్ లైన్ చేసుకుంటే ఈ తలనొప్పులు రావు, నిద్ర మంచిగా పడుతుంది.